ఒక నిమిషం సార్ సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే ఆయన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి. ఆయన సరే, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేరు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన మొహం చూసి ఏమన్నా వస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి ఎవరి మొహం చూసి భయపడి రావట్లేదు. కాదండి, వచ్చేవాళ్ళు ఎవరి మొహం చూసి వస్తున్నారు, ఎవరి మీద నమ్మకంతో వస్తున్నారు గమనించండి. ఈ రోజు బహిరంగంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ సార్, 3 పార్టీలకి ఓపెన్ ఛాలెంజ్, దీనికి ఒక ప్రత్యేక డిబేట్ కు నేను సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన పెట్టుబడులు కంపెనీలకి, ఇప్పటి వరకు వీళ్ళు తీసుకొచ్చిన కంపెనీలు పెట్టుబడుల మీద చర్చకి వీళ్ళు సిద్ధమా? రైట్. నేను ఇంకోటి అడుగుతాను, గతంలో జగన్మోహన్ రెడ్డి అడుగుతాను, ఆ రోజు వచ్చి పునాదులు పడినటువంటి కంపెనీలు ఖాతాలు వేసుకుంటున్నారు. నేను ఇంకోటి అడుగుతాను, మళ్ళీ ఈ రోజు వచ్చి చెప్పిన దానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వినండి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి మీరు వినండి ఒక నిమిషం. సురేష్ గారు, మీరు చెప్పిన దానికి చర్చకు సిద్ధమే, మళ్ళీ మన ప్యానెల్లో కూర్చుందాం. దాంతోపాటు ఇంకోటి కూడా నేను జోడిస్తాను. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కారణంగా పారిపోయిన 200 మంది పారిశ్రామికవేత్తల పేర్లు వివరాలన్నీ చెబుతాం. మీరు సిద్ధమా? సిద్ధమే. మొత్తం వాళ్ళ యాంటీసైడెంట్లు ఎన్ని పరిశ్రమలు పారిపోయినాయి, జరాల పాలై ఆసుపత్రి వివరాలన్నీ మాట్లాడదాం. మీరు సిద్ధమా? మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, రెడీగా ఉండండి. మీరు ఈ లోపల ప్రిపేర్ అవ్వండి. ప్రగతి పైన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఇప్పుడు కూటమి హయాంలో ఆల్రెడీ పయ్యావుల కేశవ్ గారు లిస్ట్ ఇచ్చారు, దాని మీద మాట్లాడదాం. ఒకసారి సంపత్రాజు గారి దగ్గరికి వెళ్దాం. సంపత్రాజు గారు, ఇంకోటండి, ఏంటి పావులు కదుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి, బీజేపీ తోటి సరెండర్ అయిపోయి, అన్యథా శరణం నాస్తి మోడీ శరణం మమ. అయ్యా మీరే మాకు దిక్కు, ఈ వేధింపులు భరించలేకపోతున్నాం, ఈ పొద్దు లేస్తే ఎవరిని అరెస్ట్ చేస్తారో అర్థం కావట్లేదు, పొద్దున్నే వచ్చి ఆఫీస్ తెరిచి చూసుకుంటే ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోవాల్సి వస్తుంది, ఉన్న చివరికి 5-6 కూడా మిగిలేట్లేరు, ఏదో ఒకటి చేసి మీరు చెప్పినట్టు చేస్తాను, దయచేసి నన్ను బయటపడేయని చెప్పేసి ప్రాధేయపడ్డట్టు సమాచారం. మోడీ గారేమో కరుణాపూరిత దృక్కులతో చూశారట. చూద్దాం, పుత్రవాత్సల్యంతో కరుణాపూరిత దృక్కులతో చూసి కొన్నాళ్ళు ఆగండి అని చెప్పారట. నిజమేనా ఇదంతా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఉన్న మోడీ గారికి ఫోన్లో ఒక మంచి అభిప్రాయం ఉందేమో, మంచి ప్రేమ ఉందేమో, దత్తపుత్రులని గతంలో కూడా నిర్మలా సీతారామన్ గారు అన్నారు కాబట్టి ఏమన్నా ఉందేమో, కానీ అవినీతి మయమైపోయిన ఈ పార్టీని ఆయన విలీనం చేసుకునే పరిస్థితులు అయితే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా విలీనానికి ఏమన్నా పోయాడేమో, కానీ ఆ విలీనం చేసుకునే పరిస్థితిలో బీజేపీ అయితే ఉండదని నేను అనుకుంటున్నా. ఇంకొకటి, ఇక్కడ మనం కానీ ఇందాక మీరు అడిగినట్టుగా వాసుదేవన్ గారు, సింగపూర్ గురించి మనం కానీ మాట్లాడుతున్నట్లయితే అవినీతి రహిత దేశంగా దానికి ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. కానీ అలాంటి దేశాన్ని కూడా భయభ్రాంతులు చేసి గత ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు ఉండిందో ఆ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు సైతం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి రద్దు చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసి తరిమేస్తే వాళ్ళు ఏమనలేక ఎందుకు గొడవలు అని చెప్పి గమనించారు. దానివల్ల దౌత్య సంబంధాలు కూడా ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్నారా ఒప్పందాలు ఎక్కడైనా? సింగపూర్ ప్రభుత్వం బాగేనండి. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా చేసుకోవడం లేదు సురేష్ గారు, ఏపీ ప్రభుత్వం జరుగుతాయి, ఏపీ ప్రభుత్వంతోనే జరుగుతాయి. ఒక్క నిమిషం అండి, సింగపూర్ ప్రభుత్వమే డైరెక్ట్ గా వచ్చి $3 బిలియన్ పెట్టబోయింది ఆనాడు. $3 బిలియన్ పెట్టి మీకు తెలియకపోతే మాట్లాడండి. స్టార్ట్అప్ ఒకసారి సింగపూర్ ప్రభుత్వం స్టార్ట్అప్ సిటీకి అటువంటి పీపీఈ పద్ధతిలో సింగపూర్ కి 52%, ఏపీకి 48%, ఆనాడు $3 బిలియన్ ఇన్వెస్ట్ అయిపోయారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి సురేష్ గారు. ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడద్దు. $3 బిలియన్ సింగపూర్ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలతో జరిగినటువంటి ఒప్పందాలు అవి. ప్రభుత్వంతో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. అది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి మీరు. వాసుదేవన్ గారు, ప్రభుత్వంతో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏది కూడా ఒప్పందాలు జరగలేదు. ఒక్క నిమిషమేనండి, మీకు తెలియకపోతే ఒకసారి చూడండి, మీరు వెళ్ళి చూడండి. తెలిసే మాట్లాడుతున్నాను, మళ్ళీ తెలియకపోతే అంటున్నారు. నాకు చాలా చంద్రబాబు డిబేట్ కూర్చుంటాం, ఆ రోజు పేపర్లు పట్టరండి, అప్పుడు మాట్లాడండి, ఆయన చెప్పనియండి. అరే మీరు అధికార పక్షం వాళ్ళు మాట్లాడినారా? మీరు అసెంబ్లీకి వెళ్ళరు, బయట అసెంబ్లీలో మాట్లాడరు, బయట మాట్లాడినారు. తర్వాత ఖండించండి. ఇప్పుడు ఆయన మాట్లాడియండి, ఆయన అనుకుంటున్న వాస్తవం ఏదో ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే సింగపూర్ దేశాన్ని తోటి భయభ్రాంతులు చేసి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నిన్న మాట్లాడి 4 మాటలు కానీ మనం కానీ తీసుకున్నట్లయితే, ప్రధానంగా
సింగపూర్ తోనే సత్సంబంధాలు గత ప్రభుత్వం చెడగొట్టింది. ఆ సత్సంబంధాలు మెరుగుపరచడానికి నేను ఇక్కడికి వచ్చాను ముఖ్యమంత్రిగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేసింది తప్పు కాబట్టి, గత సింగపూర్ విషయంలో తప్పు చేసింది, ఆ తప్పును సరిదిద్దుకునే దానికి వచ్చానని చెప్పి చెబుతూ, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి, అదేవిధంగా నీకు పెట్టుబడుల కోసంగా సింగపూర్ లో ఈరోజు పర్యటిస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం కాని ఏంటంటే అండి, ఏదైతే రాష్ట్రానికి ప్రయోజనం కలిగే ఏ అంశం మీద వైకాపా దృష్టి పెట్టదు, వాళ్ళ జోబులకి ఏం వస్తాయనే దాని మీద దృష్టి పెట్టద్ది. మాకు వచ్చేది ఏంది, ఎంతవరకు వస్తుంది, దీనిలో ప్రతిదానిలో మాకు ఆదాయం ఉందా లేదా అని చూస్తుంది. కానీ ఇప్పుడు మాట్లాడేది ఏదైతే ఉందో, మనం వాగ్దాన్ గారు మనం కానీ తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఏది కూడా, ఇప్పుడు వచ్చే పెట్టుబడులు కానీ, ఇవన్నీ కూడా ఇప్పటికి మనకేం ప్రతిఫలాలు ఏమి ఇచ్చేది ఏమి ఉండదు. ఒక 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో పట్టద్దు, అవన్నీ కూడా పన్నుల రూపంలోనే ఇంకోటి ఆంధ్రప్రదేశ్ కి లబ్ధి చేకూరాలంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు లేదో పక్కన పెట్టేద్దాం. ఆయన ఎప్పుడు కూడా ఒక దూరదృష్టితో, ఒక విజన్, ఒక డెవలప్మెంట్ ని మైండ్ లో పెట్టుకుని ఆయన పనిచేస్తా ఉన్నాడు. మనం చూస్తా ఉన్నాం, ఈనాడు సింగపూర్ లో మాట్లాడే ప్రతి మాట కూడా ఒక విజన్ తో మాట్లాడుతున్నాడు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. అదే విధంగా నిన్న మాట్లాడినట్టయితే మనకి డయాస్పోరాలో చాలా స్పష్టంగా P4 ని కూడా ఆయన ఎలివేట్ చేస్తా ఉన్నాడు. P4 ని ఎలివేట్ చేస్తా ఉన్నాడు. మీరు కూడా దత్తత తీసుకోండి, మీరు కూడా మార్గదర్శకులు కాండి, కొంతమందిని దత్తత తీసుకోండి అని మాట్లాడడం నిన్న ఒక మహిళతో మాట్లాడాడు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఈనాడు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా విదేశాల్లో ఒక గౌరవమైన ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మీలాగా కాదు, మీ ప్రభుత్వంలాగా కాదు, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే. ఆయన 1999, 2000, 2001, 2002 తీసుకొచ్చిన ఐటీ ఇండస్ట్రీ ఏదైతే తీసుకొచ్చాడో దాని వల్ల ఈ రోజు అందరూ కూడా చెప్పండి. ఐటీకి చంద్రబాబు నాయుడు గారు మాకు తెలుసు కదా మీరు చెప్పే మాటలు. ఈ వృద్ధుడే సురేష్ గారు, వీ హ్యావ్ ఏ స్పెషల్ డిబేట్ ఎనీ హౌ, అప్పుడు మాట్లాడండి. ఆయన ఏదో చెప్తున్నారు కదా, చెప్పని. ఇప్పుడు ఏదైనా కూడా క్వాంటమ్ వ్యాలీ అని ఉంది, క్వాంటమ్ వ్యాలీని ఏపీకి తీసుకురావడానికి ఆయన కష్టపడుతున్నాడు. దానికి ఎవరో పక్కన చేరి కర్ణాటక వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళ దగ్గర నుంచి తరలిపోతా ఉంటే భారతదేశం మొత్తం అక్కడ లాక్కుంటుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడితే, దాన్ని మీరు ఏదో ప్రగల్భాలు వెళ్తేట, ఆయన్ని మెచ్చుకుంటేట, మనకు కొద్దిగానే బుద్ధి ఉండాలా. మన రాష్ట్రం కోసం మన ముఖ్యమంత్రి పనిచేస్తా అండి. నీకు నాకే కాదు, అందరికీ ముఖ్యమంత్రి ఆయన. మీకు కాదేమో, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి.